మైగ్రేన్ తలనొప్పికి దాంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. బట్ క్లాసికల్ రకం ఎలా ఉంటుందంటే పొద్దునంతా ఫ్రెష్ ఉంటుంది. మన టెన్షన్, ఫ్రస్ట్రేషన్ ఆ రోజు డే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అయినప్పుడు కరెక్ట్గా ఇక మెడలోంచి గుంజుతుంది సార్, ఇట్లా కంటి వెనకాల వరకు. కొంతమందికి ఒక సైడ్, కొంతమందికి 2 సైడ్లు, అయితే మొత్తం తల సీరియస్గా తిరుగుతుంది. అకేషనల్ కొంతమందికి వామిటింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అమ్మో నేను తట్టుకోలేను అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మైగ్రేన్ ఎలా రెగ్యులర్ హెడేక్ నుంచి మనము డిస్టింగ్విష్ చేస్తాం అన్నప్పుడు సపరేట్గా చూస్తాం. మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మైగ్రేన్ ఉన్నప్పుడు వామిటింగ్ అయ్యి తలనొప్పి సివియర్ అయిపోయి కాల్చేయి వీక్ అయిపోతుంది, తిమ్మిరి వచ్చేస్తుంది, గుర్తుండట్లేదు, అట్లా పర్టికులర్ ప్యాటర్న్, పొద్దున్న లేచినా కూడా తలనొప్పి ఉంది, ఫ్రెష్గా ఏం లేదు. సో దోస్ కమ్స్ ఇన్ బౌట్స్ అండ్ ఎపిసోడ్స్. అదే ఏ లోపల ఏమైనా గడ్డు ఉంది, ఆ హెడేక్ మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కంటిన్యూస్గా వస్తుంది. సో కంటిన్యూస్గా వచ్చే హెడేక్కి, బౌట్స్ లాగా వచ్చే హెడేక్కి, కొన్నిసార్లు వర్స్ సిచ్యువేషన్లో మైగ్రేన్ 2-3 డేస్ కూడా ఉంటుంది. సో ఈ మనం లైఫ్ స్టైల్ మైగ్రేన్లో ఇంతవరకు దీనివల్ల కనుక్కున్నది లేదు. మోస్ట్లీ వన్స్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ టైం, ఒక 18-20 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి 35-36 ఇయర్స్ స్లోగా మీన్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మన స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుందో, సో 35-36 ఇయర్స్కి ఏంటి, ఇంతే, దీని మించి నేను చేయలేను, నా వల్ల అవ్వదు, ఇంతనే నేను చేయగలుగుతా అని ఎప్పుడైతే మనం సాటిస్ఫై చేసుకుంటామో అప్పుడు స్లోగా మైగ్రేన్ కమ్స్ డౌన్. వాట్ హ్యాపన్స్ ఏజ్లో ఈ టైంలో ఒక హార్మోన్ వచ్చేస్తుంది, తగ్గిపోతుంది, దానికన్నా ఇట్ ఈస్ వాట్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అదే ఇఫ్ యూ కెన్ డూ బై 25-26, ఓకే నా చేతిలో ఎంత ఉంది, నేను ఎంత చేయగలుగుతాను, హౌ ఈజ్ ఐఎమ్ సిచ్యువేషన్. సో మన వాట్ ఈజ్ స్ట్రెస్, మన ఎక్స్పెక్టేషన్ ఒకటి, అక్కడ జరుగుతున్న రియాలిటీ ఒకటి. సో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ. కొంతమందికి ఉద్యోగం రాలేదని, కొంతమందికి సీట్ రాలేదని, కొంతమందికి హస్బెండ్ బాగాలేదని, కొంతమందికి వాట్ ఎవర్ రీజన్స్ దే హ్యావ్, బిజినెస్ నడవట్లేదని. సో వాట్ ఎవర్ రీజన్స్ దే హ్యావ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ, మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే 8 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ వర్క్ అండ్ అనదర్ 4-5 hours ఆఫ్ ఫ్యామిలీ టైం విత్ ఎ గుడ్ డైట్. ఇరెగ్యులర్గా ఒక 10 కాఫీలు తాగడం, 15 కాఫీలు తాగేయడం. మాకున్న స్ట్రెస్, ఎవ్రీ వన్ హూ కమ్స్ విత్ మైగ్రేన్ దే జస్ట్ ఫస్ట్ సే, మా లైఫ్లో ఉంటే మీకు తెలుస్తుంది సార్ ఎన్ని కష్టాలు ఉన్నాయని. సో దట్ ఈజ్ అందరికీ ఉండేది. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ఈజ్ ద పాయింట్. మెడిసిన్ ఆడినంతసేపు బాగుంటుంది, బంద్ చేయగానే అగైన్ ఇట్ ఈస్ ద సేమ్, బికాజ్ యూఆర్ నాట్ చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే ఇట్ విల్ హెల్ప్.